ఓం నమ శివాయ. జాయ్ కొండదేవత మహాశక్తి అమ్మవారు. జాయ్ సమ్మక్క తల్లి అమ్మవారు పలుకు. సమ్మక్క పలుకు, సారలమ్మ పలుకు, వనదేవత పలుకు. జాయ్ దేవత అమ్మవారు. కుర్రో కుర్రు. ప్రజలందరికీ నమస్కారము. 2025 జనవరి మాసం కర్కాటక రాశి ఫలితాలు. ఈ కర్కాటక రాశి ఫలితాలలో అదృష్టము ఆదాయములో 8, ఖర్చులో 2, రాజపూజిత 7, అవమానాలు 3. మరి ఈ రాశి వాళ్ళకి మెయిన్గా చేయాల్సిన కార్యక్రమాలు ఏంటంటే, ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని చేయాలనుకున్నా కూడా కొన్ని చేతికాడికి వచ్చి చేజారిపోవటం, మనశ్శాంతి లేకోకుండా ఉండటం, నమ్మిన వాళ్ళు వీళ్ళకి మోసం చేయటం, అలాంటి కొన్ని సమస్యలు కొన్ని ఎదురవుతున్నాయి. మరి ఇలా జాతకంలో కూడా కొన్ని చేయాల్సిన కొన్ని పనులు చూసుకుంటే, ఈ జనవరి మాసంలో ముఖ్యంగా ఒక కార్యక్రమం అనేది ఒకటి బలువైంది. ధనప్రాప్తి యోగం అనేది అకస్మాత్తుగా ధనప్రాప్తి యోగం అనేది వీళ్ళకి కలిసి వచ్చే యోగం కనబడుతుంది. కానీ ఎక్కువగా ఏ కార్యక్రమం చేసినా, ఏ పని చేసినా కూడా పార్ట్నర్స్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ దాంట్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని పాటించాలి. పాటించుకోకుండా సొంతంగా ఆలోచన చేసినట్టుగా కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఈ జాతకంలో ఉండవలసిన వాళ్ళకి ఒక స్త్రీ నుంచి మంచి అద్భుతాలు అనేది జరగబోతున్నాయి. కాబట్టి ఎన్నో రోజుల నుంచి జరగాల్సిన కొన్ని భూమి సమస్యలు కానీ, కొన్ని భార్యాభర్తలు ఉండాల్సిన కొన్ని సమస్యలు కానీ, మళ్ళీ ఎన్నో రోజుల నుంచి ఇడిపోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు అనుకోకుండా ఈ సంక్రాంతికి మీరు కలవాల్సిన టైం అనేది దగ్గరికి వస్తుంది. మరి సంక్రాంతికి వెళ్ళిన కానించి మీకు మంచి మంచి అద్భుతాలు జరగబోతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేసినా కూడా మీరు గ్రహాలు అనేది 3 గ్రహాలు మిమ్మల్ని ఘోషిస్తున్నాయి. ఈ 3 గ్రహాలు ఘోషించిన దాని వలన మరి ఏ కార్యక్రమం అనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా మీకు విజయవంతం కాకోకుండా అయిపోతుంది. కాబట్టి ముఖ్యంగా మీరు మరి ఈ రాశి వాళ్ళందరికీ విద్యారంగంలో చూసుకుంటే చాలా వరకు విద్యారంగంలో అభివృద్ధిగా విధానము చాలా వరకు కనబడుతుంది. మరి వ్యాపారదారులకి, ఉద్యోగదారులకి కొన్ని పెట్టుబడి వాళ్ళు వల్ల కొన్ని ఇబ్బందులు, కొన్ని ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలలో కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా పొత్తు అనేది ఎక్కువగా ఉండకూడదు. మరి రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి కానీ, రాజకీయ ఫలితంలో ఉండవలసిన వాళ్ళకి కానీ వాళ్ళకి కొన్ని చేంజెస్లు, కొన్ని మార్పులు కొన్ని వస్తున్నాయి. ఇప్పుడు మీరు ఏమి చేయకపోయినా కూడా మీ మీద లేనిపోయినవి కూడా కొన్ని ఒత్తిళ్ళు వచ్చే మార్గాలు కొన్ని అతి ఘోరంగా కొన్ని కనబడుతున్నాయి. మరి అతి ఘోరంగా కనబడే విధానంలో కూడా చూసుకుంటే ముఖ్యంగా మరి మీకు ఏ కార్యక్రమం అనుకున్నా కూడా ఆ కార్యక్రమం చేతికాడికి వస్తుంది, నోటికి అందుకోకుండా మిస్ అయిపోతుంటుంది. మరి అది ఎందువల్ల అవుతుంది ఏమిటా అనేది చాలామందికి చాలా విధానాలుగా మీరు ఎన్నో విధానాలుగా కష్టపడుకుంటూ కుటుంబ బాధ్యతలన్నీ ఈపి మీద వేసుకొని పోరాటం చేసుకుంటూ వస్తున్నారు. కానీ ఎంత కష్టపడ్డా కూడా దాంట్లో ఒక ప్రతిఫలం లేకుండా అయిపోతుంది. ఎందువల్ల అంటే మీకన్నా చిన్నవాళ్ళు, మీ దగ్గర డైరెక్షన్ తీసుకున్న వాళ్ళు, మీ దగ్గర ఛాయ్ తాగిన వాళ్ళు ఇప్పుడు గొప్ప వాళ్ళు అయిపోయారు, కుబేరులు అయిపోయారు. మరి మీరు ఎంత కష్టపడ్డా కూడా అభివృద్ధిగా లేదు, డౌన్గా లేదు. ఎప్పుడు చూసినా కూడా యథావిధిగా ఒకే లెవెల్గా ఉండిపోతున్నారు. పైకి రావట్లే, కిందికి పోవటం లేదు. అదేవిధంగా దగ్గరకు వచ్చి దూరం అయిపోతుంది. మరి ఈ రాశి వాళ్ళకి ముఖ్యంగా దైవ బలం అనేది చాలా ముఖ్యము. ఆ దైవ బలం అనేది మీకు కావాల్సిన దైవ బలంలో మీరు చేయాల్సిన పూజా బలం ఏమిటంటే ముఖ్యంగా కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించాలి. కనకదుర్గ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీ ఒంటిలో ఉండాల్సిన, మీ మీద ఉండాల్సిన దరిద్ర దోష నివారణ, కర్మదోష నివారణ, చెడు దోష నివారణ వెళ్ళిపోతుంది. మైండ్ బాగుంటుంది, మనసు బాగుంటుంది, చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి అతి దగ్గరలో కనబడుతున్నాయి. మరి మీ జాతక విధానంలో చూసుకుంటే మరి ఈ సంవత్సరంలో ఈ జనవరి మాసంలో మీకు ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగేయాలి. ఎందుకంటే ఎవరిని పడితే వాళ్ళని నమ్మారనుకోండి మీకు లేనిపోయిన చికాకులు ఎదురవుతాయి. బంధువు మిత్రులతో చాలా విరోధాలు, చాలా చికాకులు, చాలా ఇబ్బందులు చాలా కనపడుతున్నాయి. దానివల్ల కూడా కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి. కొన్ని ఏ కార్యక్రమమైనా ఆ కార్యక్రమం గురించి కొన్ని జాగ్రత్తల ప్రకారంగా మీరు వెళ్తే
మీకు తప్పకుండా మంచి జరుగుతుంది, మనశ్శాంతి కలుగుతుంది, చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మరి దాంతోపాటు మరి మీరు ప్రేమించిన ఒక స్త్రీ నుంచి కూడా మీకు మంచి శుభాలు కలుగుతాయి. కాబట్టి ఇప్పుడు మీకు ప్రేమ బంధములో అభివృద్ధిగా అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా కూడా కొంత ఆలోచించి మీరు ముందుకు అడుగేయాలి. ఆలోచించి ముందు వేయకోకుండా మీరు కొంచెం ఇబ్బంది పడినట్టుగైతే చాలా వరకు మీరు ఇబ్బందులు అయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు చేయాల్సిన ఆ కనకదుర్గ అమ్మవారిని పూజాబలం మీరు చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన దరిద్ర దోషం అనేది కొంచెం తొలగిపోతుంది. మీరు అనుకున్న పనులు తప్పకుండా నెరవేరే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మీరు నన్ను సంప్రదించినట్టుగైతే మీ పేరుని బట్టి, మీ సమయాన్ని బట్టి, మీ యోగాన్ని బట్టి, మీ నక్షత్రాన్ని బట్టి, మీ ఒంట్లో ఏముంది, మీరు చేసే ఆఫీసులో ఏముంది, మీ మీద ఏమేమి తిరుగుతుందనేది జాతక చక్రం వేసేసి మేము అన్ని విషయాలు చూసి మేము చెప్పగలుగుతాము. కాబట్టి ఏ సందేహం ఉన్నా మాకు ఫోన్ చేయండి. సర్వో జనా సుఖినో భవంతు. ఓం నమః శివాయ.